దేశం మొత్తం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విక్టరీ కిక్లోనే ఉంది. 12 ఏళ్ల తర్వాత టీమిండియా ఛాంపియన్స్గా నిలవటాన్ని 140 కోట్ల మంది భారతీయులు ఇప్పట్లో మర్చిపోయే సీన్ లేదు. ఎందుకంటే ఈ విజయం సాధారణమైంది కాదు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్ వంటి టాప్ టీమ్స్ లెక్క సరిచేసిన విక్టరీ ఇది. ఆటతోనూ ఆధిపత్యంతోనూ పాకిస్తాన్ పతనాన్ని శాసించిన ప్రత్యేక గెలుపిది. 1996 తర్వాత ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చిన కనీసం ఆ ఘనతను కూడా చెప్పుకోలేకుండా చేసిన భారత ఘనతంత్రానికి సాక్ష్యంగా నిలిచే విజయం ఇది. అందుకే ఈ విక్టరీ 140 కోట్ల మంది భారతీయులకు సంథింగ్ స్పెషల్. పన్నెండు సంవత్సరాల తర్వాత ఛాంపియన్గా టీమిండియా టాప్ టీమ్స్ను ఓడించి లెక్క సరిచేసి సరికొత్త చరిత్ర. ఆటతోనూ ఆధిపత్యంతోనూ పాక్కు చెక్ పెట్టిన భారత్. 2000 సంవత్సరం అక్టోబర్ 15 కెన్యా రాజధాని నైరోబీలోని జింఖానా క్లబ్ గ్రౌండ్. భారత్ కివీస్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. కెప్టెన్ గంగూలీ అద్భుతమైన సెంచరీ చేయటంతో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 6 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. 264 పరుగుల్ని చేజ్ చేయటం అప్పట్లో అంత ఈజీ కాదు. సో టీమిండియా విక్టరీ ఖాయమని అంతా డిసైడ్ అయిపోయారు. అయితే ఆల్రౌండర్ క్రిస్ కైన్స్ విజృంభించి 113 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్సర్లతో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచి కివీస్కు విజయాన్నందించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ చివరి మెట్టుపై ఓటమితో దేశం మొత్తం సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత మరో 3 సార్లు కివీస్ జట్టు టీమిండియా అభిమానులను కన్నీరు పెట్టుకునేలా చేసింది. ఇక 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో కివీస్ కొట్టిన దెబ్బను భారత అభిమానులు అంత సులువుగా మర్చిపోలేరు. 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్లో భారత జట్టును ఓడించి ట్రోఫీ ఎగరేసుకుపోయింది కివీస్. ఆ 3 ఓటమిలే కాకుండా ఇటీవల భారత్లో 3 టెస్టులకు 3 గెలిచి న్యూజిలాండ్ సత్తా చాటింది. ఈ 4 గాయాలు టీమిండియాను తీవ్రంగా బాధించాయి. కట్ చేస్తే 25 ఏళ్ల పగ తీర్చుకునే ఛాన్స్ ఛాంపియన్స్ ట్రోఫీతో వచ్చింది. టీమిండియా హిస్టరీ క్రియేట్ చేసిన రోజు, 25 ఏళ్ల తర్వాత కివీస్ లెక్క సరిచేసిన రోజు కూడా. ఎప్పట్లానే టాస్ ఓడింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసి ఇన్నింగ్స్ను ముగించింది కివీస్. స్లో పిచ్పై ఈ స్కోర్ ఛేదించడం అంత ఈజీ కాదు. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఓపెనర్లు రోహిత్, శుభ్మన్ గిల్ అదిరే ఆరంభాన్నందించారు. తొలి వికెట్కు 105 పరుగులు జోడించారు. 31 పరుగులు చేసిన అనంతరం శుభ్మన్ గిల్ తొలి వికెట్ రూపంలో అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ కూడా కేవలం 1 పరుగు మాత్రమే చేసి అవుటయ్యాడు. ఈ దశలో కెప్టెన్ రోహిత్ శర్మ సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. ఐసీసీ టోర్నీ ఫైనల్స్లో తన తొలి హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. 83 బంతుల్లో 76 పరుగులు చేసిన అనంతరం రోహిత్ అవుటయ్యాడు. వరుసగా 3 వికెట్లు పడ్డాయి. తర్వాత 3 ఓవర్లలో రన్స్ రానేలేదు. దీంతో మరోసారి కివీస్ చేతిలో పరాజయం తప్పదేమో అన్న అనుమానం. అయితే శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. రాహుల్ చివరి వరకు క్రీజ్లో ఉండి జట్టును గెలిపించాడు. విజయం ముంగిట పాండ్యా అవుటైనప్పటికీ జడేజా సాయంతో రాహుల్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అలా 25 ఏళ్ల పగ చల్లారింది. నిజానికి 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపు ఒక్క న్యూజిలాండ్పై ప్రతీకారమే కాదు. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్లో ఓడించి ఏడిపించిన ఆస్ట్రేలియా, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియాను ఓడించిన పాకిస్తాన్పై కూడా. 2023 వన్డే వరల్డ్ కప్లో టీమిండియా ఓటమి అన్న మాటే లేకుండా ఫైనల్స్లోకి అడుగుపెట్టింది. కానీ ఆ ఒక్క రోజే మనకు కలిసి రాలేదు. దీంతో రోహిత్, కోహ్లీతో పాటు టీమిండియా అభిమానులు కన్నీరు పెట్టుకున్నారు. నాటి దృశ్యాలు ఇప్పటికీ హృదయాలను బరువెక్కిస్తాయి. 2023 వరల్డ్ కప్లో అంతగా దెబ్బకొట్టిన ఆస్ట్రేలియాను ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్లోనే ఓడించి రివెంజ్ తీర్చుకుంది ఇండియా. పాకిస్తాన్ విషయంలోనూ అదే చేసింది. ఐసీసీ మెగా టోర్నీల్లో పాక్పై టీమిండియాదే పైచేయి. కానీ 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మాత్రం సీన్ రివర్స్ అయింది. టీమిండియాను చిత్తు చేసి పాకిస్తాన్ కప్పు సొంతం చేసుకుంది. ఫైనల్లో తొలి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 338 పరుగుల భారీ స్కోర్ ఇచ్చింది. ఫకర్ జమాన్ సెంచరీతో చెలరేగ్గా అజర్ అలీ, మహమ్మద్ హఫీజ్ హాఫ్ సెంచరీలు సాధించారు. ఛేదనలో భారత బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. పాకిస్తాన్ చేతిలో 180 పరుగుల తేడాతో టీమిండియా
ఓటమి పాలైంది. అయితే తాజా ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దశలో ఆటతో పాకిస్తాన్ను ఓడించటమే కాదు, భారత్ ఆధిపత్యంతో కూడా ఆ దేశాన్ని శాసించింది. నిజానికి 1996 వరల్డ్ కప్ తర్వాత పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చిన తొలి ఐసీసీ టోర్నీ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ. కానీ దీనివల్ల అక్కడి క్రికెట్ బోర్డుకు దక్కిందేమీ లేదు. పాకిస్తాన్ టీం లీగ్ స్టేజ్లోనే ఓడిపోయి ఇంటిదారి పట్టింది. తొలి మ్యాచ్లో న్యూజిలాండ్తో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ తర్వాత టీమిండియాతో దుబాయ్లో ఆడి ఓటమి పాలైంది. బంగ్లాదేశ్తో మ్యాచ్లో టాస్ కూడా లేకుండానే వర్షం కారణంగా రద్దయింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు పాకిస్తానే ఆతిథ్యం ఇచ్చినా స్వదేశంలో ఆడింది ఒకే ఒక్క మ్యాచ్. రావల్పిండిలో జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షం గట్టి దెబ్బే కొట్టింది. 3 మ్యాచ్లలో ఫలితం తేలలేదు. ఇలా పాక్ లీగ్ స్టేజ్లోనే ఇంటిదారి పట్టడంతో తర్వాత స్టేడియాలన్నీ ఖాళీ అయిపోయాయి. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం లాహోర్, కరాచీ, రావల్పిండిల్లో స్టేడియాలను అభివృద్ధి కోసమే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏకంగా $1.6 కోట్ల ఖర్చు చేసింది. టోర్నీకి ఆతిథ్యమిచ్చినందుకు పాకిస్తాన్ బోర్డుకు ఐసీసీ నుంచి దక్కేది జస్ట్ $60 లక్షల. లాభాలు రావాలి అంటే స్పాన్సర్లు రావాలి. కానీ పాకిస్తాన్ టీం దుస్థితి, టోర్నీ సగం దుబాయ్లోనే జరగటంతో పీసీబీ కష్టాల్లో కూరుకుపోయింది. స్వదేశంలో కనీసం ఫైనల్ అయినా నిర్వహించాలని కలలు కన్న పాకిస్తాన్కు అది కూడా దక్కకుండా చేసింది ఇండియా. వాస్తవానికి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వేదికను లాహోర్లో ముందే డిసైడ్ చేశారు. అయితే ఇండియా ఫైనల్కు చేరకపోతేనే అనే కండిషన్ ఉంది. ఒకవేళ ఇండియన్ టీం ఫైనల్కు వెళ్తే దుబాయ్లోనే ఫైనల్ మ్యాచ్ అని ముందుగానే ఒప్పందం కుదిరింది. చివరికి ఇదే జరగటంతో పాక్ క్రికెట్ బోర్డు, అక్కడి మాజీలు, అభిమానులంతా ఉస్సూరుమన్నారు. ఇది అన్యాయమంటూ ఆ దేశ మాజీలు గగ్గోలు పెట్టారు. ఇది ఇక్కడతోనే ఆగిపోదని, భారత్లో జరిగే ఐసీసీ టోర్నీల కోసం పాకిస్తాన్ కూడా వెళ్లదని బెదిరించే ప్రయత్నం చేశారు. కానీ బీసీసీఐ మాత్రం టీమిండియాను పాకిస్తాన్కు పంపే సీనే లేదని, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ తేల్చి చెప్పేసింది. చివరికి ఫైనల్ కూడా దుబాయ్లోనే జరిగి పాకిస్తాన్కు తీరని నష్టాలను మిగిల్చింది. బహుశా అందుకేనేమో ట్రోఫీ ప్రజెంటేషన్ కార్యక్రమానికి ఆతిథ్య పాకిస్తాన్ నుంచి ఏ ఒక్క ప్రతినిధి హాజరు కాలేదు. మొత్తానికి ఛాంపియన్స్ ట్రోఫీ వల్ల పాకిస్తాన్కు నష్టమే తప్ప ఒరిగిందేమీ లేదు. అలా ఆటతోనూ ఆధిపత్యంతోనూ పాకిస్తాన్ను గట్టి దెబ్బే కొట్టింది టీమిండియా. అందుకే ఈ విక్టరీ సంథింగ్ స్పెషల్.